కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కన్యా రాశి వారికి ముఖ్యంగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో వ్యయ స్థానంలో కేతు, 6వ స్థానంలో రాహు అనుకూలంగా సంచరించడం, కన్యా రాశి వారికి సంవత్సరం బృహస్పతి లాభస్థానంలో అనుకూలంగా సంచరించడం, అలాగే కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో శని కలత్రంలో అనుకూలంగా సంచరించడం చేత శ్రీ పరాభవనామ సంవత్సరం కన్యా రాశి కలిసి వచ్చేటువంటి సంవత్సరం. కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కన్యా రాశి వ్యాపారస్తులకి వ్యాపార అభివృద్ధి కనబడుతుంది. వ్యాపారస్తులు ఏవైతే ప్రయత్నాలు చేస్తారో అటువంటి ప్రయత్నాలన్నీ శుభ ఫలితాలు, సత్ఫలితాలు ఇస్తాయి. రావాల్సిన ధనం సమయానికి అందుతుంది. కన్యా రాశికి ఇంట్లో శుభకార్యాలు, కీర్తి వంటివి కలుగుతాయి. ఇన్వెస్ట్మెంట్లు వంటివి కలిసి వస్తాయి. కన్యా రాశి వారికి 2026-27 మధ్య శ్రీ పరాభవనామ సంవత్సరం. కన్యా రాశి వారికి ధన లాభం వంటి కలిగితే మీకు గత కొంతకాలంగా ఏవైతే సమస్యలు, చిక్కుముడలు మిమ్మల్ని వేధిస్తున్నాయో ఆ సమస్యల నుండి బయటపడతారు. కన్యా రాశి వారికి ముఖ్యంగా శ్రీ పరాభవనామ సంవత్సరం చిలకమర్తి పంచాంగ రీత్యా సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా కలిసి వచ్చేటువంటి సంవత్సరం సూచిస్తున్నాను. కానీ మీరు నరఘోష వంటి నరదృష్టి వంటి వాటి విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించాలి. కన్యా రాశి వారు ఎప్పటికప్పుడు దిష్టి వంటివి తీయించుకోవడం, ప్రతి నెల ఒకసారి దిష్టి వంటివి తీయించుకోవడం చేత శుభ ఫలితాలు పొందగలరు. కన్యా రాశి విద్యార్థులకు విదేశీ యోగం, విద్యాపరంగా శుభ ఫలితాలు ఉన్నాయి. కన్యా రాశి స్త్రీలకి కుటుంబంలో టెన్షన్లు వేధిస్తాయి. మొత్తం మీద కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అభివృద్ధి కలిగేటువంటి సంవత్సరంగా చూడాలి. కన్యా రాశి వారి శ్రీ పరాభవనామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు ఈ సంవత్సరం పొందడానికి ముఖ్యంగా శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం, అలాగే ఆదిత్య హృదయాన్ని పఠించుకోవడం, విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం చేత మరింత శుభ ఫలితాలు కన్యా రాశి వారు శ్రీ పరాభవనామ సంవత్సరంలో పొందగలరు. కన్యా రాశి వారు దిష్టి దోషాలు, నరదోషాలు తొలగడానికి శనివారం కానీ ఆదివారం కానీ స్నానానికి పూర్వం రాళ్ల ఉప్పు, అలాగే ఎండు మిరపకాయలు, నిమ్మకాయతో దిష్టి తీయించుకోవడం, తర్వాత తలస్నానం వంటివి ఆచరించడం వంటివి చేయడం చేత నరఘోష, నరదృష్టి నుండి బయటపడతారు. కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గృహారంభ, గృహప్రవేశాలు, వివాహాది శుభకార్యాలు వంటివి అవ్వడం, ముఖ్యంగా శుభకార్యాల్లో పాలు పంచుకోవడం, కీర్తి వంటివి కలగడం, లాభంలో బృహస్పతి అనుకూలంగా ఉండడం వల్ల కీర్తి, ధన లాభం వంటివి స్పష్టంగా కనబడుతున్నాయి. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయని కూడా సూచిస్తున్నాను.